మనలో కొందరు చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ గుండా వెళుతారు. మనలో కొందరు చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ అవుతారు. మనలో కొందరు చెప్పలేని సమస్యలలో ఇబ్బందులు పడతారు. కానీ అక్కడల్లా వారు సక్సెస్ అవ్వడానికి దేవుడు కుమ్మరించుచున్న తన కృపయే కారణం. కానీ సక్సెస్ అయిన తర్వాత మనం కోళ్ళ ఎగరేస్తాం, మనం ఆ కృప మర్చిపోతాం. పేరెంట్స్ కూడా పిల్లలను బాగా పొగుడుతారు. పుట్టినప్పటి నుంచే చాలా బ్రిలియంట్గా ఉండే, ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండే. ప్రతిరోజు నేను గమనించుకుంటూ వచ్చాను, ఈయన ఏదో అవుతాడని. బాగానే ఉంది, కానీ అందులో దేవుని కృప యాడ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చాలామంది బ్రిలియంట్ స్టూడెంట్స్ లైఫ్లో ఏమీ సాధించలేకపోయారు. మనం దేవుని కృపను బట్టి ముందుకు సాగుచున్నామంటే దాని క్రెడిట్ అన్నీ కూడా దేవుని కృపకే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన సమస్త కార్యముల వెనకాల ఆయన చిత్తము, ఆయన మన ఎడల చూపిన కృప చాలా ప్రాముఖ్యమైనటువంటిది.